20వ తారీఖు ఫిబ్రవరి 2020 ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు ఆగస్టులో పూర్తి చేస్తామని చెప్పాడు. అంటే నాకు అర్థం అవ్వాలి. అంటే 20 సంవత్సరాలు అంటే 6 మంత్స్ టైం ఉంది అప్పటికి. అసలు ఇన్ని పనులుంటే 6 మంత్స్లో కంప్లీట్ చేస్తానని ఒక డేట్ ఇచ్చి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత ఒంగోలు మీటింగ్ 7/10/2021 జరిగింది ఒంగోలు సభలో. అప్పుడు వచ్చి మళ్ళీ 22 సంవత్సరం చెప్పారు ఆయన. అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ చేమకుర్తి మీటింగ్ 2022లో జరిగింది. మళ్ళీ 23 అని చెప్పారు. మళ్ళీ 23లో మార్కాపురం వచ్చారు. మళ్ళీ 23 ఎండింగ్ చెప్పారు. అంటే ఇట్లాగా 4 సార్లు 4 డేట్లు చెప్పారు. ఆయన 5 సంవత్సరాల పరిపాలనా కాలం ముగిసింది మార్చి 6వ తేదీన 2024 సంవత్సరంలో జాతికి అంకితం అని చెప్పి. ఎందుకంటే ఆయన కూడా రిపోర్ట్స్ ఉండుంటాయి. ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తున్నటువంటి పరిస్థితి ఆయన కూడా అర్థమై ఉంటుంది. దాంతో ఆయన ఆ రోజు జాతికి అంకితం అని చెప్పి ఇట్లా మోసం దగా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే మీరు చిత్తశుద్ధి ఆ ప్రాజెక్టు మీద ఉండుంటే మరి ఇన్ని డేట్లు, ఎందుకంటే మాటలు కాదు కదా, 5 డేట్లు దగ్గర 4 డేట్లు ఇచ్చారు. 4 సంవత్సరాలు గడిపారు. నిజంగా ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి ఉంటే మొదటి తేదీకే మీరు స్టెబైనే ఉండాలిగా. ఇప్పుడు మీరు మొదట్లోనే 2020కి పూర్తి చేస్తామని చెప్పారు. పూర్తి చేశారా? లేదు. మళ్ళీ తర్వాత 2022 ఆగస్ట్ అన్నారు. పూర్తి చేశారా? లేదు. తర్వాత మళ్ళీ 2023 మరి సెప్టెంబర్ అన్నారు. పూర్తి చేశారా? లేదు. మళ్ళీ 2023 మరి అక్టోబర్ అన్నారు. లేదు. అసలు ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి తేదీలకి మీరు కట్టుబడినటువంటి పరిస్థితి. మాకు కూడా అలాగే పోలవరం కూడా అట్లానే చెప్పేవారు. మాకు కూడా అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సైతం చెప్పారు. ప్రాజెక్టు మొదట్లో మాకు 2021 జూన్ అన్నారు. మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారు. మళ్ళీ 2022 జూన్ అన్నారు. ఆఖరికి ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. అటువంటి పరిస్థితి ఆ రోజు మనం మరి పోలవరంలో చూసాం. మళ్ళీ ఈ రకంగా వెలుగొండను కూడా అదే రకంగా డేట్లు చెప్పి మరి ఆ రోజు చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్ అసెంబ్లీలో కూడా ఉన్నాం మనం. అందుకే మళ్ళీ ఈరోజు ఒక డేట్స్ మీ ప్రభుత్వం మాదిరిగా అబద్ధాలు అసత్యాలు కాకుండా మొన్న మీరు చూసారు హంద్రీనివా 2025 కల్లా వాటర్ ఇస్తానన్నాం. 5 సంవత్సరాల్లో వాళ్ళ చేయలేనటువంటి పనిని 1 సంవత్సరంలో చేసి చూపించి 738 కిలోమీటర్ వరకు కృష్ణా జలాల్ని తీసుకెళ్ళి ఆ యొక్క హంద్రీనివాని విత్ ఇన్ 1 ఇయర్లో మేము కంప్లీట్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి ఆ వెలుగొండ నీళ్లు ఆ యొక్క ఏదైతే నల్లమల సాగర్కి తీసుకెళ్లాలని ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఈ 2026లో అది పూర్తి చేసే విధంగా లక్ష్యంగా వేల పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు 2027 కల్లా పోలవరం డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనుకున్నాం. లేదు గోదావరి పుష్కరాలకే ఆ పోలవరాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. ఉత్తరాంధ్రకి మరి సాగునీరు త్రాగునీరు అందించాలి. అటువంటి ఉత్తరాంధ్రకు సాగునీరు త్రాగునీరు అందించేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా మరి మొన్ననే 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరంలోనే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి అటు ఉత్తరాంధ్రకు కూడా వాటరు తీసుకెళ్ళబోతూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక. రేపు ఉత్తరాంధ్ర కూడా 11 ప్రాజెక్టులు ప్రయారిటీ పెట్టుకున్నాం. 2000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం 1000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1000 కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు. అంటే ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమ్గా ఈవేళ ఇరిగేషన్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అంటే దయవుంచి ఇంత వాస్తవాలు ఇంత కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే మరి ఇటు వైసీపీ నాయకులు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇందాక సాక్షి హెడ్డింగ్ పెట్టినట్టుగానే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం దగా చేశాడని వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మొన్న మీరు కూడా చూసారు 4-5 స్టేట్మెంట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలు. మొన్న 24-25 బడ్జెట్లో కానీ 25-26 బడ్జెట్లో కానీ 2 బడ్జెట్లో వెలుగొండకి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి, వెలుగొండ బడ్జెట్కి 3000 కోట్లు కావాలి అని వాళ్ళే చెప్పినట్టు పరిస్థితి. అంటే మరి ముగిసిపోయినటువంటి ప్రాజెక్టు, పూర్తయిపోయినటువంటి ప్రాజెక్టు, ప్రారంభం అయిపోయినటువంటి ప్రాజెక్టు, జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు అని పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి శాసనసభ్యులేమో మాకు 2000 కోట్లు కావాలి, 3000 కోట్లు కావాలి, ఈ వెలుగొండ పూర్తి అవ్వాలని అడుగుతూ ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయలేదు,
ఆయన మోసం దాకా ప్రకాశం జిల్లా ప్రజలను చేశాడని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఈరోజు బడ్జెట్ కేటాయింపులు ఇమ్మని అడగడం ద్వారానే వాస్తవాలు ప్రజలకు ఏంటనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలకి చేసినటువంటి దగాకి మోసంకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి మరి ఈవేళ క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాజెక్టు చూస్తే ఇప్పటికే మనము ఈ అధికారులకు వచ్చినటువంటి ఈ యొక్క 18 నెలల కాలంలోనే మరి మొదట సంవత్సరం 366 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండవ సంవత్సరం 204 కోట్ల రూపాయలు, అంటే దగ్గర దగ్గర ఇప్పటికీ 570 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. బడ్జెట్లో 300 కోట్లు పెట్టారండి. బడ్జెట్లో మనకి ఎంత కావాలని అనుకుంటే ప్రొవిజన్ పెట్టుకుంటాం, మనం అక్కడ అవసరాన్ని బట్టి మనం ఖర్చు పెట్టుకుంటుంటాం. ఈవేళ 570 కోట్ల రూపాయలు ఆల్రెడీ బిల్స్ పే చేసాం ఇప్పటికి 18 మంత్స్లో. ఇది కాకుండా మొన్ననే 456 కోట్లకి మళ్ళీ మన ఫీడర్ కెనాల్ వర్క్స్కి మళ్ళీ మనం నిధులు మంజూరు చేసాం, పనులు ప్రారంభించాం. అంటే దగ్గర దగ్గర ఇప్పుడే చూస్తూ ఉంటే దగ్గర దగ్గర 1100 కోట్ల రూపాయల వరకు ఈ 18 మంత్స్లోనే మనం దానికి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా వెలిగొండ మనకు ప్రయారిటీ అంచేత ఎంత నిధులు అవసరమైనా సరే అన్ని నిధులు కూడా ఫైనాన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏ ఫైల్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఇమ్మీడియట్లీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయారిటీ ఇచ్చి క్లియర్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే 456 కోట్లు మొన్న మనం శాంక్షన్ చేసుకుని మరి నిధులు మంజూరు చేసిన పరిస్థితి. అదేవిధంగా R&Rకి కూడా మనం ఒక 80 కోట్ల రూపాయలు దానికి కూడా రిలీజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇలా 1 by 1 అంటే రేపు జూన్ లోపలుగా మిగిలిన బ్యాలెన్స్ అంటే ఇంకా మాకు ఇంకా నిర్వాసితులకి మీరు అడిగినట్లుగా ఇంకా 900 కోట్ల రూపాయలు వాళ్ళకి కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా చెల్లించుకుంటూ రావాలి. ఇంకా మిగిలిన సివిల్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అంటే ఏ రకంగా చూసుకున్నా ఇవన్నీ కూడా R&R ఈ సివిల్ వర్క్స్ ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర ఒక 2000 నుంచి 3000 2500 అరౌండ్ అవసరం ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అవన్నీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇది ఎప్పుడు 1996 కదా, ఎప్పటికప్పుడు RE పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర మేమైతే నేను టార్గెట్ పెట్టుకున్నది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని అంటే దగ్గర దగ్గర 2500 కోట్లు. ఫేజ్ 1 అయితే 2000 కోట్ల రూపాయలు, ఫేజ్ 2 కూడా కలిపితే 3000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇప్పుడు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే అంటుంది. అంచేత ఆటవిక రాజ్యం అన్నా రాక్షస రాజ్యం అన్నా ఒక నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వం అన్న ప్రపంచంలో ఎవరిని గూగుల్లో కొట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని పేరు వస్తుంది. అంచేత ఏంటంటే ఆయన ఇంకా ఆ మాయలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈరోజనే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక లా అండ్ ఆర్డర్కి మీరు చూసారు ఆ రోజు. ఇప్పుడు ఆయన రాయలసీమ కానీ లేకపోతే ఇటు ప్రకాశం కానీ ఇటు పల్నాడు కానీ ఒక ఫ్యాక్షనిజం బుసలు కొడితే అటువంటి స్థితి నుంచి లా అండ్ ఆర్డర్ని ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఏది తెలుగుదేశం పార్టీ. ఒక హైదరాబాద్ వినాయక చవితి వస్తే వేలాది మంది చనిపోయారు, 110 రోజులు కర్ఫ్యూ ఉండేది. అటు లా అండ్ ఆర్డర్ని కాపాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్కి ఖచ్చితంగా నిలబడే ఉంటుంది. ఎక్కడైనా ఒక్కోసారి సంఘటనలు జరిగినప్పుడు వాటి పట్ల కూడా కఠినంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తన మన అని లేకుండా ఖచ్చితంగా యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అనేది అంతిమంగా తీర్పిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆయనకి నేను ఎప్పుడే చెప్పాను 1924 ఆయనకి అవకాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటే 19లో ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. ఆ ఇచ్చినటువంటి ఒక్క ఛాన్స్ని 151 సీట్లు 50% ఓట్లు మామూలు విషయం కాదు. అప్పటి వరకు అదే హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో. మొన్నంటే మనం 164 కానీ అంతకుముందు హైయెస్ట్ 151. అటువంటి స్థితి నుంచి ఆయన 11 సీట్లు కంటే మరి ఆయన్ని ఆ యొక్క ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవాలి, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అట్లా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏంటంటే బెంగళూరులో ఉంటూ ఇప్పుడు మనం చూస్తాం రిపబ్లిక్ డే రోజున ఎక్కడున్నారు ఆయన, మరి మొన్న సంక్రాంతికి ఎక్కడున్నారు. అంటే ఇట్లా ఆయన ప్రజల కోసం గ్రహించి బుద్ధి చెప్పారు. కానీ మళ్ళీ వాళ్ళు అదే అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే మేము వాస్తవాలు చాలా క్లియర్గా చాలా ఓపెన్గా మీ అందరికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీని మీద మీరు కూడా మీడియా మీరు కూడా డిస్కషన్ చేయండి. దీని మీద కూడా అందరికి కూడా వాస్తవాలు కూడా తెలియజెప్పండి. మేము కూడా మీ అందరికీ, ఎందుకంటే మాకు మీడియా అంటే గౌరవం, మీరు మేధావులు అని చెప్పి మీ ద్వారా వేలాది మందికి లక్షలాది మందికి మెసేజ్ పోతూ ఉంది. అని చెప్పి దయ ఉంచి వాస్తవాలను అందుకే మీ ఎదురుకుండా
తెలియజెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ తోటి సహా మేము ముందు పెట్టడం జరిగింది. అంటే ఎందుకంటే మేము ఇంత శ్రమించి కష్టపడి పని చేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అభినందించకపోయినా పర్లేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి చేసేవాళ్ళని కూడా నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితి ఉండకూడదని నా అభిప్రాయం.